श्रीगुरुभ्यो नमः। श्रियः कान्ताय कल्याण निधये निधयेऽर्थिनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय ते नमः। श्रौत स्मार्त आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः। श्री गोविंद गोविंद गोविंद। अद्य श्री भगवतो महापुरुषस्य श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभ योग शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांडनायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं मम ఇప్పుడు మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి, మీ యొక్క పేరును స్మరించుకోండి, మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి, మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం క్షేమం స్థైర్యం ధైర్యం విజయం అభయం ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతానం సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర ఉక్తమార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా సమంత్రపూర్వకంగా సభక్తిపూర్వకంగా మనందరం వీక్షిస్తూ ఉన్నాం. ఇప్పుడు
వైఖానస ఆగమోక్తంగా నిర్వహించుకుంటూ ఉన్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని మనం ఎంతో చక్కనైనటువంటి హృదయంతో పరిమళమైనటువంటి మానసిక స్థితితో దర్శిస్తూ ఉన్నాం. సంకల్పం అనేటటువంటి పదానికి కోరిక, ఆకాంక్ష, మనోవ్యాపారం వంటి అర్థాలున్నాయి. కాబట్టి ఒక పని చేయడానికి మనసులో కలిగిన భావనే సంకల్పమని చెప్పవచ్చు. పూజ, వ్రతం, అభిషేకం వంటి వైదిక కార్యక్రమాలను ఆచరించే సందర్భంలో మనం తలపెట్టిన పనిని ముందుగా భగవంతునికి నివేదిస్తాం. ఈ నివేదనలో భౌగోళికంగా మనమున్న ప్రదేశాన్ని, ఆనాటి తిథి, వార, నక్షత్రాలను, గోత్రనామాలను చెప్పుకోవడం సంప్రదాయం. అలాగే ఈ కళ్యాణ సమయంలో అత్యద్భుతమైనటువంటి ఈ సంకల్పాన్ని చెప్పుకోవడం కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం. మంగళ స్నానాలు, బాసిక ధారణ తర్వాత వరుడు తన తల్లిదండ్రులతో కలిసి కళ్యాణ వేదిక వద్దకు చేరుకుని పెండ్లి పీటలపై కూర్చున్న తరువాత వివాహ సంకల్పాన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది కదా. మనం ఇక్కడ దేవదేవుడైనటువంటి శ్రీనివాస ప్రభు యొక్క సంకల్పాన్ని కూడా జనులందరూ బాగుండాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. తస్మై సమస్త వేదార్థ విధే విఖనసే నమః. శృతి స్మృతి నదే పూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్త్యుదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్ణవం. భగవతో బలేనాం భగవతో వీర్యేనాం భగవతస్తేజసాం భగవతః కర్మణాం భగవతానుగృహీతోం భగవతానుధ్యాతోం భగవంధ్యాత్వాం భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణానాగమ్యాం. ఓం భూః భూర్భువస్సువరోం శ్రీ భగవదాజ్ఞయా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పదేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శేషాచలక్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం లోకక్షేమార్థం క్రియమాణ స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం అద్య క్రియమాణ సర్వకర్మసు సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమావాప్యర్థం విశ్వక్సేనా ఆరాధనం కరిష్యే తదంగ కరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తశుచమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోగృహ్ణన్ ప్రతిపాదకిష్కే గృణోమి దత్తాకం శురకం శుశర్మా ఇదమాపశివా శుభతమా శాంతా శాంతతమా శుభా శుభతమాః పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతేషు తం వరుణయే సహస్రం యజ్ఞికాః పాశా వితతాః పురుత్రాం తేభ్యో న ఇంద్రస్య వితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంతు మరుతస్వస్త్యాం. ఓం వరుణమావాహగామి ప్రచేతసమావాహగామి రక్తాంబరమావాహగామి యాదస్పతిమావాహగామి ధారాయాం వాగమావాహగామి కూర్చే సరస్వతిమావాహగామి పుష్పే ఫుల్లమావాహగామి అక్షదే కాశ్యపమావాహగామి తండులే రవిమావాహగామి. ఆవాహిత దేవతాభ్యో నమః. వరుణాగ్రమః పుష్పేన ఆసనం ప్రకల్పగామి. వరుణాగ్రమః పాత్యం సమర్పగామి అర్ఘ్యం సమర్పగామి ఆచమనీయం సమర్పగామి పుణ్యపుష్పై పూజగామి. వరుణాగ్రమః గుడోపహారం నివేదగామి పానీయం సమర్పగామి తాంబూలం సమర్పగామి. వరుణాగ్రమః సర్వోపచారాన్ సమర్పగామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. ఓమాగ్నేయోగస్మాత్ చిదామహే త్వా విశ్వేశదాత్వం మహితో శంభో వైరాజంతే సుహతన్నిధత్తాం ప్రేషామధీశో విబుధానామనాదిః యావేశస్తాన్ ధనితాన్ దధాతు. పద్మాకారమండలే ఓం విశ్వక్సేనమావాహగామి శాంతమావాహగామి హరమావాహగామి అమితమావాహగామి నిత్యానపాగినమావాహగామి తత్పత్నీం సూత్రవతీమావాహగామి వామే జిగామావాహగామి సూత్రవతీ జిగాసమేత శ్రీ విశ్వక్సేనాగ్నమః. పుష్పేన ఆసనం ప్రకల్పగామి. విశ్వక్సేనాగ్నమః పాత్యం సమర్పగామి అర్ఘ్యం సమర్పగామి ఆచమనీయం సమర్పగామి పుణ్యపుష్పై పూజగామి. విశ్వక్సేనాగ్నమః గుడోపహారం నివేదగామి పానీయం సమర్పగామి తాంబూలం సమర్పగామి. విశ్వక్సేనాగ్నమః సర్వోపచారాన్ సమర్పగామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. భవద్భిర్నుక్నాథః సుపుణ్యం పుణ్యాహం వాచకిష్కే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వాం స్వస్తి సుప్రోక్షితమస్తు. ప్రజాపతి ప్రియతాం భగవాన్ ప్రజాపతిః. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభాని వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభాని వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభాని వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతు నోగతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య పాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః
ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि भस्पशे इन्द्रस्य गुच्यः सखा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरगः दिवि वचक्षुराततं तद्विप्रासो विपन्यवो जाक्रवाकं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं प्रविणोदात्रवनसस्तुरस्य त्रविणोदासनरस्य प्रियं सुदं त्रविणोदा वीरवतीमिषन्नो त्रविणोदारासते दीर्घमायुः भद्रं कर्णेभिः शृणुगामदेवा भद्रं पश्येमाक्षभर्गजत्राः स्थिरैरङ्गैस्तुष्टुभागं सस्तनोभिर्विगशेम देवहितं यदायुः शतमिन्नु शरदो अन्तिदेवागत्रानश्चक्राचरसं तनूनां पुत्रासो गत्र पितरो भवन्ति मानो मध्यारीर्षुता गुर्गन्तोः अतिथिर्ज्योरतिथिरन्तरिक्षमतिथिर्माता स पिता स पुत्रः विश्वे देवा अतिथिः पञ्चजना अतिथिर्जातमतिथिर्जनित्वम् यत्पुण्यन्नक्षत्रं तद्भट्कुरु वीतोपवियुषं यदा वै सूर्य उदेतिम् अथ नक्षत्रं नगतिम् यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कुर्वेत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ओं भूः भूर्भवस्वरं श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवति जनकर्मणि पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवति जनकर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो अप्रवन्तो कर्मणे स्वस्तिं स्वस्तिं भवन्तो अप्रवन्तो कर्मणे स्वस्तिं स्वस्तिं भवन्तो अप्रवन्तो कर्मणे स्वस्तिं रुद्ध्यास्म हव्यैर्नमसोपसत्यां मित्रं देवं मित्रधेगन्नोऽस्तु अनुराधान् हविषा वर्धगन्तः शुतञ्जीवेम शरदस्य वीराः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवति जनकर्मणि पुण्याहं वृद्धिं भवन्तो अप्रवन्तो कर्मरुद्ध्यतां वृद्धिं भवन्तो अप्रवन्तो कर्मरुद्ध्यतां वृद्धिं भवन्तो अप्रवन्तो कर्मरुद्ध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामगोभवस्थान ऊर्जेत धातनां महेरणागचक्षुषे योवश्वतमोरसस्तस्य भाजगते हनः उषधीरिव मातरः तस्मा अरङ्गमामभोगः शिक्षका गजन्वथाम् आपोदनगथातनः दिविश्वगस्वान्तरिक्षे गतस्व पृथिव्यां संभव ब्रह्मवच्च समसि ब्रह्मवच्च सागत्वां पवमानस्सुवर्चनः पवित्रेण विचर्षणिः यः पोता स पुनातमां पुनन्तु मादेव जनाः पुनन्तु मनवोधिगां पुनन्तु विश्व आगवः जातवेदः पवित्रवत् पवित्रेण पुनाहिमां शुक्रेण देवदीत्यतम् अग्ने क्रत्वा क्रतुकुम्रणो यत्ते पवित्रमर्चिषि अग्ने विततमन्तरां ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे यः पावमानीरुध्येति ऋषभिः संभृतगुं रसां तस्मै सरस्वती दुहे क्षीरगुं सर्पिर्मधोदकं पावमानी स्वस्तिगनीः सुदुःखाहि कृतश्च्युतः ऋषभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतगुं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शुद्धोत्यामकं हिरण्मयो तेन ब्रह्मविदोमगं पूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीति सहमा पुनातु सोमस्वस्त्या वरुणः समीचिका यमो राजा प्रमणाभिपुनातु मां जातवेदा मूर्तिगन्त्या पुनातु तच्छंयोरावृणीमहे गातुं यज्ञागां गातुं यज्ञपदगे दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातभेषजं शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्यां दिशि देवार्त्विजो मार्जयन्तां दक्षिणागां दिशि मासा पितरो मार्जयन्तां प्रतीच्यां दिशि गृहा पृषभो मार्जयन्तामुदीच्यां दिश्याप ओषधयो वनस्पतयो मार्जयन्तां मूर्धागां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तां वधोधराधरीर्नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्के जन्तोः तमक्रतुं पश्यति वेदशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशगां निहिताः सप्त सप्ताम् अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात् स्यन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वा ओषधयो रसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा
ब्रह्मादेवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रानागस्पतिर्वनानागुं सोमः पवित्रमत्येतिरेभन्ने वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पात्यर्काचमनं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि यथास्कमथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाग पुनरागमनाग च ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అత్యద్భుతమైనటువంటి సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారి ఆవాహన మనం ఇందాక చూశాము. పుణ్యాహవాచనం వివాహం జరిగేటటువంటి ప్రదేశ స్థల శుద్ధి కోసం, అంటే ఆ స్థలానికి పవిత్రత కలిగించడం కోసం చేసేటటువంటి ప్రక్రియ. ఈ పుణ్యాహవాచనంలో ముందుగా పళ్ళెంలో బియ్యాన్ని పోసి ఆ జలంలోకి, తర్వాత కలశపాత్రలను పసుపు కుంకుమలతో అలంకరించి వాటిని జలంతో నింపుతారు. ఆ జలంలోకి గంధం మొదలైన వాటి మిశ్రమాన్ని చిల్లర నాణెం వేస్తారు. తరువాత కలశాలలో మామిడి ఆకులను దర్భలను ఉంచి వరుణాది దేవతలను ఆవాహన చేసి పూజాదికాలను జరిపిస్తారు. ఈ పూజాదికాలలో యజమాని తమకు ఆపదలు తొలగిపోవాలని, శాంతి, ఆయువు, ఆరోగ్యం, ధనధాన్య సంపదలు కలగాలని, గ్రహదోషాలు నివారించబడాలని ప్రార్థించడం జరుగుతుంది. అదేవిధంగా ఋతుధర్మాలు సక్రమంగా ప్రవర్ధిల్లాలని, సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షించడం జరుగుతుంది. పూజాదికాల తరువాత పురోహితుడు కలశాలలోని మంత్రజలాన్ని వరుని శిరస్సుపై, అతని తల్లిదండ్రుల శిరస్సుపై సంప్రోక్షణ పద్ధతి ద్వారా శుద్ధీకరణ చేస్తారు. అదేవిధంగా ఈ జలాన్ని కళ్యాణ వేదికకు అన్ని వైపులా కూడా ప్రోక్షించడం జరుగుతుంది. ఈ పుణ్యాహవాచనం వలన స్థలశుద్ధి, వస్తుశుద్ధి, దేహ పవిత్రత, దైవానుగ్రహం లభిస్తాయి. అదేవిధంగా వృద్ధి, అభ్యుదయాలు కలుగుతాయని శాస్త్రవచనం. అందులో భాగంగానే ఇప్పుడు మనం పంచమృత్తికా పాలికలు, పంచభూతాత్మకమైనటువంటి ఈ దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి పంచమృత్తికా పాలికల్లోకి నవధాన్యాలను, అక్షతలను, తులసీ దళాలను, పువ్వులను సభక్తిపూర్వకంగా సంప్రోక్షణ పద్ధతి ద్వారా అక్కడ సమర్పించి ఈ యొక్క శుద్ధీకరణ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు వైఖానస ఆగమోక్తంగా. అలనాడు అన్నమాచార్యుల వారు ఏర్పాటు చేసినటువంటి కైంకర్యాన్ని నిర్వహించినటువంటి ఈ కళ్యాణ కైంకర్య తంతును అత్యద్భుతమైనటువంటి ఒక శైలితో వైఖానస ఆగమోక్తంగా నేటికి కూడా నిర్విరామంగా ప్రతిరోజు కూడా అభిజిత్ లగ్నంలో చేయడం అనేటటువంటి విశేషవంతమైనటువంటి కార్యక్రమం ప్రపంచమంతా కూడా హర్షించేటటువంటి సమయం. ఈ కళ్యాణ మహోత్సవానికి హాజరవుతున్న వారందరి యొక్క మనోభిలాష. కావున దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నటువంటి స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదులన్నీ కూడా మనం ఇప్పుడు దర్శిస్తూ ఉన్నాం. అనేక తంతులు, అనేక కైంకర్యాలు, అనేక లక్షణాల విలక్షణపూరితమైనటువంటి దివ్యమైనటువంటి ఈ కళ్యాణ క్రతువులన్నీ కూడా స్వామివారి యొక్క దివ్యలీలా విశేషానికి ఆయువు పట్టులాగా మనకు గోచరిస్తూ ఉన్నాయి. కనుక పుణ్యాహవాచన కార్యక్రమం తదనంతరం స్వామివారి యొక్క దివ్యలీలా విశేషాదుల చేత అగ్ని ప్రతిష్టాపన కైంకర్యం వంటివి జరుగుతూ ఉన్నాయి, చూస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం శుచివో హవ్యామృత శుచీనాకం శుచికుంభినోమ్యత్వరకం శుచిభ్యః ఋతేన సత్యమృతసాప ఆగంచ జన్మానః శుచయః పావకాః. ఓం షన్నో నిధత్తాం తపసో జిహర్తాం స్వయంబురక్రే మృతగే మృతాగాం. ఓం శేషమావాహగామి సహస్రశీర్షమావాహగామి అనంతమావాహగామి నాగరాజమావాహగామి. శేషాగ్రమః ఇదమాసనం శేషాగ్రమః పాత్యం సమర్పగామి అర్ఘ్యం సమర్పగామి ఆచమనీయం సమర్పగామి పుణ్యపుష్పై పూజగామి. శేషాగ్రమః గురోపహారం నివేదగామి పానీయం సమర్పగామి తాంబూలం సమర్పగామి. శేషాగ్నమః సర్వోపచారాన్ సమర్పగామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. ఓం స్వస్తి నో విమేతామశ్వినా భగ స్వస్తి దేవికితిధర నర్వణః స్వస్తి పూషా అసురో దధాతున స్వస్తిత్యావా పృథివీ సుచేతునా స్వస్తగే వాయుభవ ప్రభామహే సోమో స్వస్తి భవనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యా స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతృభవ స్వస్తగే స్వస్తి నో రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి వత్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధీం స్వస్తి బంధా మనుచరేమ సూర్యా చంద్రమసా వివాం పునర్తదాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తిగనం తార్క్ష్యమరిష్టునేమి మహద్భూతం వాగసం దేవతానాం.
असुरग्नमिन्द्रसखं समत्सु बृहत्यशो नावमिवारुहेमाम् अम्भोमुचमाङ्गिरसङ्गगञ्च स्वस्त्यात्रेयं मनसा च तार्क्ष्यम् प्रगतपानिशरणं प्रपत्ये स्वस्ति सम्बाधेष्वभगन्नो अस्तु शुभगं शोभाम् ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో మనం ఇప్పుడు అత్యద్భుతమైనటువంటి ప్రతిసరబంధన కైంకర్యాన్ని వీక్షించబోతూ ఉన్నాం. దేవదేవుడైన పురుషోత్తముడు నేటికి వన్నె తరగని విహరిస్తూ ఉన్నాడు, భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు పరమాత్మ. అలాంటి పరమాత్మకు అత్యద్భుతమైన భాగంగా ప్రతిసరబంధన కైంకర్యాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి, అమ్మవార్ల యొక్క వామహస్తానికి ఈ బంధాన్ని అమర్చుతారు. అనగా దివ్యమైనటువంటి కైంకర్యాలలో అనేక రకాలుగా కీర్తించబడుతూ ఉన్నటువంటి పరమాత్మ ఈ యొక్క ప్రతిసరబంధన కైంకర్యము అంటే కొన్ని నియమాలకు కట్టుబడి ఉండడం. మరి దేవదేవుడైనటువంటి వాడు కూడా ఈ నియమాలకు కట్టుబడి ఉండవలసిందా అని అంటే, సామాన్య మానవులందరికీ కూడా దివ్యమైనటువంటి మార్గదిక్సూచిగా స్వామివారు మనందరికీ కూడా ఈ యొక్క కైంకర్యాన్ని సూచిస్తూ ఉన్నారు. కనుకనే అయ్యవారు దక్షిణ హస్తానికి అర్చక స్వాముల వారు ఈ యొక్క ప్రతిసరబంధన కైంకర్య విధులను నిర్వహించారు చక్కగా. ఇప్పుడు దేవదేవునికి పట్టపురాణులైనటువంటి అమ్మవార్లకు, ఇరుదేవేరులకు కూడా అత్యద్భుతమైనటువంటి కరుణా వీక్షణ సముదాయమైనటువంటి కరుణా రక్ష విభిన్న పాత్రతో పోషిస్తూ ఉన్నటువంటి దయామృత జలాలను కురిపించేటటువంటి ఆ అమృత హస్తాలకు ఇప్పుడు ప్రతిసరబంధన కైంకర్య విధులలో భాగంగా వామహస్తాలకు ప్రతిసరబంధన విధులు నిర్వహిస్తారు. అంతేకాకుండా లీలా విశేషాదులన్నిటిలో కూడా చక్కనైనటువంటి భావన చేసిన భక్తులందరి యొక్క హృదయాలను కూడా పావనం చేసేటటువంటి పరమాత్మ ఇరుదేవేరులతో వెంకటాచలమునందు అర్చామూర్తి తత్వ రహస్యాన్ని మనం ఒక్కసారి గమనించినట్లయితే స్వామివారు మన భాషలో ఈ యొక్క తీరును తీర్చుకుంటూ ఉన్నాడనమాట. అంటే మనం ఏ తీరులో అయితే ఉన్నామో, ఏ భావనతో అయితే ఉంటామో, ఎలాంటి దశలో అయితే ఉంటామో, 84 లక్షల జీవరాశుల్లో కూడా అత్యుత్తమమైనటువంటి మానవ జన్మయే కావున మనుష్య రూపంలో ఉన్నటువంటి
ఆ పరమాత్మ వైనాన్ని ఒక్కసారి మనం చూస్తే మనందరి కోసము స్వామివారు ఈ కళ్యాణ క్రతువును లోక కళ్యాణ క్రతువుగా నిర్వహించుకుంటూ ఉండడం అతి విశేషమైనటువంటి అంశం. అమ్మవార్ల ఇరు దేవేరుల యొక్క వామహస్తాలకు ఈ దివ్యమైనటువంటి ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహించేటటువంటి విధానాన్ని సభక్తిపూర్వకంగా వైదిక మంత్రోచ్చారణ నడుమ అత్యద్భుతమైనటువంటి అభిజిత్ లగ్నంలో ఈ యొక్క ప్రతిసర బంధన కైంకర్య విధులను మనం తిలకిస్తూ ఉన్నాం. దేశంలోనే కాక ప్రపంచ దేశాలలో ఉండేటటువంటి అందరూ కూడా ఈ యొక్క కళ్యాణ గడియలను అత్యద్భుతమైనటువంటి పాత్రగా, అత్యద్భుతమైనటువంటి కైంకర్యంగా, ఒక యజ్ఞంలా చూస్తూ ఉన్నారు అంటే అది తిరుమల తిరుపతి దేవస్థానముల వారు కలిగించినటువంటి ఈ ఏర్పాట్లు ఎంత చక్కగా ఉన్నాయో మనందరం కూడా ఒక్కసారి ఆలోచించవచ్చు. కావున భక్తాదులందరూ కూడా ఈనాడు ఆర్జిత ఈ సేవా భాగ్యాన్ని పొందినటువంటి, ప్రత్యక్షంగా ఈ సేవా భాగ్యాన్ని పొందినటువంటి తిరుమలలో ఉన్నటువంటి వారందరూ కూడా నేరుగా చూసే అవకాశం కలిగింది కదా. అంతటి దివ్యమైనటువంటి ఈ కళ్యాణ గడియలలో స్వామివారు ఇరుదేవేరులతో చక్కనైనటువంటి ఒక వేద మంత్రాల నడుమ చక్కనైనటువంటి ఈ కైంకర్యాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. దేవదేవుడు అంటేనే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కదా. అలాంటి నారాయణుడు ప్రతిసర బంధన కైంకర్య విధులను ముగించుకున్న తర్వాత అత్యద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నటువంటి కైంకర్యం అగ్ని ప్రతిష్టాపన కైంకర్యం. తదుపరి అగ్ని ప్రతిష్టాపన కైంకర్యాన్ని నిర్వహించి అగ్నిదేవుణ్ణి ఆవాహన చేసి, ఆ అగ్నిదేవుణ్ణి ఆవాహన చేసిన తర్వాత తాను ఒంటరిగా రాడు కదా, ఇతర విశ్వేదేవతలను, ఇంద్రదేవుణ్ణి, వరుణదేవుణ్ణి, ఈ తదితర దేవుళ్ళందరినీ కూడా వెంట పెట్టుకుని వస్తాడు అగ్నిదేవుడు. ఓం నమో వెంకటేశాయ. మక్కింగదంతవ మగాని హవ్యాకోది సత్యామన సోమే అస్తో యానో మానికాంకతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతామే దేవేశ్వరవీరుణ కృణోత విశ్వే దేవాస ఇహ వీరగత్వం మాహాస్మహి ప్రజగామాతనోభిర్మారధామత్విషతే సోమరాజన్ ఉద్ధన్యమానమస్యామేధ్యమపపాప్మాన యజమానస్య హంతు శివానः సంతు ప్రతిదశ్చదస్రశ్చన్నో మాతా పృథివీతోకసాతాం జాతవేదో భవనస్కరేత హేసంచ తపసో గచ్చ నిష్కతే అగ్నిమశ్వత్థాదిహవ్యవాహకుం సమీగర్భాత్యనగన్వ్యోమయో భూః ఉపావరోహ జాతవేద పునస్త్వం దేవేభ్యో హవ్యం వహన ప్రజానన్ అగ్న ఆగాహి వేతగే గుణానో హవ్యదాతగే నిహోతా సత్య పరిహషీం అదితేన మన్యస్వాం అనుమదేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వాం దేవసవిద ప్రసువాం తత్సవిదుర్వరేణికం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్తాత్ విసేముదస్సురుజో వేన ఆవహాం స బుద్ధిగా ఉపమా అస్య విష్ఠా సుతశ్చయో నమసతశ్చ వివహాం ఓం బ్రహ్మానమావాహగామీం ప్రజాపతిమావాహగామీం పితామహమావాహగామీం హిరణ్యగర్భమావాహగామీం బ్రహ్మణే నమః ఇదమాసనం సోమోధేనుకం సోమో అరవంతమాశుకం సోమో వీరం కర్మణ్యం దధాతు సాధన్యం విదత్యకం సభేగం విదుశ్రవణయ్యో దదాస తస్మై ఓం సోమమావాహగామీం యజ్ఞాంగమావాహగామీం ఇందుమావాహగామీం చంద్రమావాహగామీం సోమాయ నమః ఇదమాసనం బ్రహ్మణే నమః సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామీం బ్రహ్మన్ ప్రోక్షిష్యామీం సోమ ప్రోక్షిష్యామీం ప్రోక్షయజ్ఞం దేవతావర్ధకత్వం నాగస్య పృష్ఠే గజమానోऽस्तु సప్తఋషీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రయమం యజ్ఞే యజమానం చ దేహి ఓం ప్రోక్షాం దివే త్వాం అంతరిక్షాగత్వాం పృథివ్యై త్వాం పోషాగత్వాం ఉపాభ్యాం దేవసవిద ప్రహరేమ వేతగే పోషాతే గ్రంథిం విష్కదు ఆదిత్యవ్యంజనమసీం ఊర్ణామదసంత్వాస్తునామీం స్వాదస్తం దేవేభ్యః విష్ణోస్తూపోసి దక్షిణతో విష్ణోస్తూపోసి ఉత్తరతమదేచ్ఛైర్యుంజనమసి విష్ణోస్తూపోసి పశ్చిమదసౌధత్తాం దేవేభ్యో విష్ణోస్తూపోసి శ్రుతాసి ఘృతాసి ధ్రువాసి తారుణాసీం వానస్పత్యాసి దేవేభ్యः శుండస్వాం పృథివ్యాపో గృహేష్యామి కో వో గృహ్ణాతు సవో గృహ్ణాతు కస్మై వో గృహ్ణామి తస్మై వో గృహ్ణామి పోషాగవహాం అనయా పృథివ్యాపో గృహేష్యామీం ప్రతిపాత్రిగో బ్రహ్మానమావాహగామీం సోమమావాహగామీం బ్రహ్మన్నవప్రణేష్యామీం సోమావప్రణేష్యామి యజమానవాచం యచ్ఛాం ప్రణగయజ్ఞం దేవతావర్ధకత్వం నాగస్య పృష్ఠే యజమానోऽस्तु సప్తఋషీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రయమం యజ్ఞే యజమానం చ దేహిం ఓం ప్రణగాం కోవో గినక్తి సవో గినక్తు సంవిశంతాన్ దైవీర్విషపాత్రాన్ని దేవగచ్ఛాగీం
दक्षिण प्रणिधौ ब्राह्मेण तीर्थेन ओं प्रजापतिमावाहगामीं इंद्रमावाहगामीं अग्निमावाहगामीं सोममावाहगामीं वसूनावाहगामीं मरुत आवाहगामीं रुद्रानावाहगामीं अपौपस्पृश्याम् ओं श्रीविष्णुमावाहगामीं बृहस्पतिमावाहगामीं मित्रमावाहगामीं वरुणमावाहगामीं आदित्यानावाहगामीं अश्विनमावाहगामीं पूषणमावाहगामीं कक्षमावाहगामीं कक्षदेवत सोममावाहगामीं औपासनेक्रमावाहगामीं यज्ञदेवत विश्वान् देवानावाहगामीं सर्वदेवानावाहगामीं आद्यपात्रीं प्रजापतिगे जुष्टनिर्वपामीं इन्द्रागे जुष्टनिर्वपामीं वसुभ्यो जुष्टनिर्वपामीं रुद्रेभ्यो जुष्टनिर्वपामीं अपौपस्पृश्याम् ओं श्री विष्णवे दुष्टनिर्वपामीं बृहस्पतिगे दुष्टनिर्वपामीं मित्रागे दुष्टनिर्वपामीं वरुणागे दुष्टनिर्वपामीं आदित्येभ्यो दुष्टनिर्वपामीं अश्विभ्यां दुष्टनिर्वपामीं पूष्णे दुष्टनिर्वपामीं सर्वदेवेभ्यो दुष्टनिर्वपामीं आज्यं द्रव्यदिश्रयामीं चरुं द्रव्यदिश्रयामीं अग्नेर्ज्योतिरसीं समिदसि स्वाहा अमृतमसि वारुणमसीं अन्तरितुकं रक्षोऽन्तरितारातगः प्रत्युष्टुकं रक्ष प्रत्युष्टारातगः चित्पदिस्त्वा पुनः त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पदिस्त्वा पुनः त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्त्वा सविता पुनः त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् करसम्पूर्णा वा समिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वाम् अभ्यर्च्याम् अक्षताम् आज्याम् चरुभिः इन्द्राग्नमः नमः वरुणाग्नमः वागवे नमः कुबेराग्नमः ईशानाग्नमः अग्नगे नमः जातवेदसे नमः सहोदसे नमः अजिराप्रभवे नमः वैश्वानराग्नमः दर्यादसे नमः पंक्तिरादसे नमः विसर्पिणे नमः अग्निपुरुषाग्नमः तितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविध प्रसुभाम् अगन्तगित्म आत्मा जातवेदस्तेनेध्यस्ववत्तस्वचेत्थवत्थयतास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवत्यसेनान्नात्येनां समेधग स्वाहा वागव्यादाग्नेगान्तं प्रजापतगे स्वाहा नैऋत्या ईशानान्तमिन्द्राग स्वाहा अग्नगे स्वाहा सोमाग स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपवपस्पृश्याम् ओं श्री विष्णवे स्वाहा बृहस्पतगे स्वाहा मित्राग स्वाहा वरुणाग स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाग स्वाहा कक्षदेवत सोमाग स्वाहा औपासनेज्ञाग स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्ग्याम् ओं भू स्वाहा ओं भुव स्वाहा भोगं सुव स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अतिथेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविधप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृताम् आघारान्ते सर्वदोष प्रागश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतेर्होष्ये अतिथेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसविधप्रसुभाम् ओं अतो देवा अवन्तनो गतो विष्णुर्विजक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विजक्रमे त्रेधा निदधे पदम् समूढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्मानि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि वस्पशे इन्द्रस्य गुज्जे सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सुधा पुष्कन्ति सूरगः दिवेव चक्षुराददग्ग स्वाहा तद्विप्रासो विपन्यवोजाक्रमागं स्वस्समिन्धते विष्णोर्गत्परमं पदग्ग स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा भोगं सुव स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अतिथेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविधप्रासावीः పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడ
కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కైమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు కైమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము శ్రీమదాది నారాయణస్యాం అచింత్యా పరిమిత శక్త్యా ప్రియమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాగవ్యాకాశహంకార మహతవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిక్కజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామధో భాగే మహానాలాగమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిక్తంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరుతివర్ణవాయు కుబేర ఈశానాఖ్యాష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవనేక్షుసురా సర్పరిదధి క్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబోప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సఖ్య సుక్తి మదృక్షవద్వింధ్య పారిగాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరిలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమనక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశా పరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం
श्रीहरिलोके निवाससित्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्याम शान्तपनवाजपेय पौण्डरीक अश्वमेधादि शतक्रतु पुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठादिलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति चतुर्विध मोक्ष फलसित्यर्थं श्रीलक्ष्मीनारायण प्रीत्यर्थं श्रीविखनो मुनीन्द्रमतानुसारिभिः भृक्वादिभिः मन्वादिभिः वसिष्ठादिभिः दिव्य महर्षिभिः उक्त गृह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपादितां कन्यादानकल्पोक्त सकल फलावाप्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्याम् अनेककोटि ब्रह्माण्डनायकस्याम् अनंत कल्याण गुणगण गांभीर्यस्याम् दिव्यमंगल विग्रहस्याम् सुदर्शन पांचजन्य कौमोदकी नंदक शार्ंगादि पंचायुधधरस्याम् कोटि सूर्य प्रकाशस्याम् श्रीमतो वैकुंठनायकस्याम् श्रीमत् वैखानस भगवच्छास्त्र प्रकारेण आंगीरस बारहस्पत्य भारद्वाज त्रगारुषेग प्रवरान्विताम् भारद्वाज गोत्रोद्भवस्याम् पंचविध व्यूह विभेदेन प्रवर्धमानस्याम् परतत्व विभव व्यूह अंतर्यामि अर्चावतार स्वरूपस्याम् श्री महाविष्णोः परब्रह्मणोन्नत्रेम् आंगीरस बारहस्पत्य भारद्वाज त्रगारुषेग प्रवरान्विताम् भारद्वाज गोत्रोद्भवस्याम् जगत्कारणभूतस्याम् मूल प्रकृति स्वकीयमानस्याम् त्रिगुणात्मकस्याम् गुणत्रय कर्मणो ख्यातिवशात् उत्पत्ति स्थितिलय कारणभूतस्याम् श्री महाविष्णोः परवासुदेव शर्मणः पौत्रायाम् आंगीरस बारहस्पत्य भारद्वाज त्रगारुषेग प्रवरान्विताम् भारद्वाज गोत्रोद्भवस्याम् समस्त देवताम् निकुटमकुटमनिगण विजृंभित पादार विंदस्याम् अर्चावतार रूप भगवतः प्रद्युम्नावतारस्याम् श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्रायाम् आंगीरस बारहस्पत्य भारद्वाज त्रगारुषेग प्रवरान्विताम् भारद्वाज गोत्रोद्भवायाम् भक्तलोक परिपालनायाम् किरीटहार केयूराम् दिव्याभरणभूषितायाम् दिव्य कौस्तुभालंकृतायाम् दिव्य पीतांबरधरायाम् दिव्यमाल्योभिशोभितायाम् प्रपन्न पारिजातायाम् निजावतारायाम् स्वर्णगरुड वाहनारूढायाम् अचिन्त्याद्भुत नित्य यौवनाम् स्वभावलावण्य तेजो रत्नाकरायाम् अखिल शाखात्यागिनोम् अखिल लोक पवित्रायाम् श्रवण नक्षत्रे मकर राशौ जातायाम् श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वरायाम् ऋग्यजुस्सामाधर्वण सकल वेदात्यागिनीम् भार्गवच्यवन आप्नुवान और्ववेदल पंचारुषेग प्रवरान्विताम् भार्गवस गोत्रोद्भवीम् सर्वालंकारवतीम् सकल सुरांगना संसेवित पादारविन्दाम् श्री महाविष्णोः वक्षस्थल निवासिनीम् आनंद गुणात्मिकाम् मूल प्रकृति रूपाम् उत्तर फल्गुनी नक्षत्रे कन्या राशौ जाताम् भृगो संकल्पतनयाम् भार्गवीम् श्रीदेवी नाम्नीम् कन्याम् वृणीमहे वृणीत्वम् दास्यामि। ऋग्यजुस्सामाधर्वण सकल वेदात्यागिनीम् काश्यप आवत्सारणी ध्रुवत्रगारुषेग प्रवरान्विताम् काश्यपस गोत्रोद्भवीम् सर्वालंकारवतीम् सकल सुरांगना संसेवित पादारविन्दाम् श्री महाविष्णोः अत्यंत मनोहरीम् अत्यंत सौंदर्यवतीम् बहुश्यामलांगीम् रेवती नक्षत्रे मीनराशौ जाताम् कश्यप प्रजापते संकल्पतनयाम् इमाम् भूदेवी नाम्नीम् कन्याम् वृणीमहे वृणीत्वम् दास्यामि। कन्यां कनक संपन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजगेशयां कन्यां सलंकृतां साध्वीं सुशीलाक सुमेधसीं प्रगतोऽहं प्रगच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भराः सर्वभूताः साक्षिणः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु।
ఓం నమో వెంకటేశాయ. మహోత్సవంలో అగ్ని ప్రతిష్టాపనా కైంకర్యాన్ని మనం తిలకించాము. అదేవిధంగా అత్యద్భుతమైనటువంటి స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదులతో కూడినటువంటి ప్రవరను విన్నాం. అగ్ని ప్రతిష్టాపనా కైంకర్యాన్ని ఎంతో అద్వితీయమైనటువంటి పాత్రగా మనం అందరం తిలకించాము. వివాహ ప్రక్రియల్లో పవిత్రాగ్నిని పరమేశ్వర స్వరూపంగా ఆరాధిస్తారు. ఆ అగ్నిదేవునికి చేసేటటువంటి ప్రార్థనలన్నీ కూడా ఆ దేవదేవునికే చేస్తున్నాను అనేటటువంటి భావనతో సుముహూర్తం పూర్తయ్యాక నూతన దంపతులు ఇద్దరూ కూడా శాస్త్రోక్త రీతిగా అగ్నిని ప్రతిష్ఠించి ఉన్నటువంటి హోమగుండం సమీపానికి చేరతారు. వధువును వరుడు చేయి పట్టుకొని తీసుకువెళుతూ, నీవు నా పాలకురాలుగాను అధిపతిరాలుగా కూడా ఉంటూ నేను చేసేటటువంటి అన్ని పుణ్య కార్యాలలోనూ నాకు చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటున్నాను అంటాడు. ఈ సందర్భంలో పూషాత్వేతో నయతు అనే మంత్రాన్ని కూడా పఠిస్తారు. అత్యద్భుతమైనటువంటి ప్రతి కైంకర్యంలో కూడా ఒకదానిని తలపించేటట్లుగా ఇంకొకటి ఉండడం విశేషం అన్నమాట. గృహస్థుని గృహము మానవుని జన్మస్థలమే కాదు, మానవ జీవన నిర్మాణ స్థలము కూడా. ఇది సర్వశ్రేష్ఠ సంస్థ, సర్వజ్యేష్ఠ ఆశ్రమము. గృహస్థాశ్రమ ధర్మము అంటే అన్ని వర్ణాలకు కూడా, అన్ని మిగిలిన వర్ణాశ్రమ ధర్మాలకు కూడా ఒక సహాయకారిగా అనేక రకాలుగా ఆసటబాసటగా నిలిచి ఉన్నదే గృహస్థాశ్రమ ధర్మము. ధర్మార్థ కామ మోక్ష సాధన స్థలియు కూడా గృహమే. విశ్వకళ్యాణ మూలాధారము గృహమే. కానీ ఎప్పుడవుతుంది అంటే గృహస్థులు గృహాశ్రమ మహత్వమెరిగి తమ గృహములను ఆదర్శ గృహములుగా తీర్చినప్పుడు మాత్రమే అవుతుంది. నిజముగా ప్రత్యక్ష స్వర్గము మంచి గృహమే. ఇది వైదిక సత్యం. ఈ సత్యమును ఒక చైనీయుడు కూడా ఎన్నో రకాలుగా, అనేక దేశాల వాళ్ళు కూడా అనేక రకాలుగా దీన్ని చెబుతూ ఉన్నారు. కుటుంబ పోషణకు గృహ దస్యుల సమగ్ర ఉన్నతికి న్యాయార్జిత ధనము అవసరము. ధన్యతనిచ్చు ధనైశ్వర్య వృద్ధి గృహ యజమాని కర్తవ్యము. కావున యజమానికి ఇంద్రస్య చదివి అన్నది మంత్రం. ఇంద్ర శబ్దము ఐశ్వర్య సూచకము. ధ్రువముగా స్థిరమతిగా స్వస్థ మనస్సుడుగా ఉండడము గృహపతిలోని 3వ యజ్ఞీయ గుణము. స్త్రీ కూడా ధ్రువ అంటే నిశ్చల కావాలి, అప్పుడే గృహము యజ్ఞ రూపమగువ. స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా స్థిరమతులు సంయమవంతులు కావాలి అని శాస్త్రం చెబుతూ ఉన్నది. అలాంటి నిష్ఠాగరిష్టమైనటువంటి ప్రక్రియలో ఉన్నటువంటి ఈ యొక్క దివ్యమైన కైంకర్యమే కళ్యాణ మహోత్సవము. స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదులన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి అని చెప్పడం మనకు నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానముల వారు కల్పించినటువంటి ఈ వైదిక నిష్టను ఏ విధంగా ప్రపంచానికి ప్రకటించాలి అని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఎంత సహకరిస్తుందో మనందరం కూడా తిలకిస్తూ ఉన్నాం. అదిగో అత్యద్భుతమైనటువంటి మాంగళ్య ధారణ సుముహూర్తం ఆసన్నమైనది. మంగళ సూత్రానికి సంప్రోక్షణ అనేక రకాలుగా చేస్తూ సంప్రోక్షణ పద్ధతులు కూడా అనేక రకాలున్నాయి. వాటిలో కూడా దేదీప్యమానంగా ఒక ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి సచ్చిదానంద పరబ్రహ్మ స్థాయిలో వస్తువును కూడా చూడటం అనేది అసలైనటువంటి సంప్రోక్షణ పద్ధతి. కావున అర్చక స్వాముల వారు అలాంటి విధి విధానాలలో నిమగ్నులై పారవస్య భక్తితో పారమార్థిక చింతనతో ఈ విధి విధానాలను మనం నిర్వహణ చేస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. కార్యక్రమంలో కళ్యాణము అనేటటువంటి కైంకర్యంలో అత్యద్భుతమైనటువంటి విషయం మాంగళ్య ధారణ. మాంగళ్య ధారణలో సువిశాలమైనటువంటి ప్రక్రియలన్నీ కూడా సూక్ష్మమయంగా మారి ప్రకటించబడడం విశేషం. మనస్సు అనున్నది ఎంత పవిత్రంగా ఎంత స్వచ్ఛంగా ఉంటే కార్యాలన్నీ కూడా చేసే కార్యాలన్నీ కూడా అంత స్వచ్ఛంగా పవిత్రంగా ఉంటాయి అని చెప్పడానికి స్వామివారి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవం కూడా అనేక రకాలుగా తారాస్థాయి స్థితిలో మనకు చెబుతూ ఉన్నదనమాట. కావున అర్చక స్వాముల వారు అంతే నిష్టతో అత్యద్భుతమైనటువంటి వైదిక సూత్రాలతో ధర్మాలతో ఈ యొక్క కళ్యాణ కైంకర్య వ్యవహారాలన్నిటినీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కావున స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మ నేడు కళ్యాణ గడియలలో అత్యద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తూ వైకుంఠ నాయకుడు నేడు కళ్యాణ చక్రవర్తిగా తిరుమలేశునిగా వెంకటాచల నివాసిగా మనందరికీ దర్శనమిస్తూ ఉన్నాడు పరమాత్మ.
ఎంతటి చక్కనైనటువంటి రూపమో, ఎంతటి దివ్యమైనటువంటి ఆ యొక్క సౌందర్యమో మనం దర్శించడానికి, వీక్షించడానికి, మాట్లాడడానికి, ఆ రకంగా కీర్తించడానికి సామాన్యమైనటువంటి మాంస నేత్రాలతో కూడినటువంటి ఈ యొక్క శరీరము సరిపోదు కదా. మాంస చక్షువులు, మాంస జిహ్వ ఇవన్నీ సరిపోవు కదా. అదిగో అత్యద్భుతమైనటువంటి కైంకర్యాలలో భాగమైనటువంటి కళ్యాణ కైంకర్యంలో మాంగళ్యధారణ సుముహూర్తాన ఈ యొక్క మాంగళ్యధారణ నిర్వహిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. ప్రజాపతి సోమకుం రాజా నమసృజతాం తంత్రగో వేద అన్వధుత్యంతాం తాన హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి సుభగే రక్షత్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమకుం రాజా నమసృజతాం తంత్రయో వేద అన్వధుత్యంతాం తాన హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. వలుద చక్రవాకాలు వనిత కుచాలు, వలుద చక్రవాకాలు వనిత కుచాలు. నీవు ఎలని చక్రాయుధుడవిద్దరికి తగును. మన్యస్వాదేవ సవిత ప్రసుభాం. ఓం అగ్నిరేతు ప్రథమో దేవతా నాకుంసోస్య ప్రజాం ముంచుతమర్చపాశాత్ తదయకం రాజా వరుణో మన్యతా యథేజగ్గ స్త్రీ పౌత్రమఘన్నరోదాత్ స్వాహా. ఇమామగ్నిస్రాగతాం గార్హపత్య ప్రజాం ముంచుతమర్చపాశాత్ తదయకం రాజా వరుణో మన్యతా యథేజగ్గ స్త్రీ పౌత్రమఘన్నరోదాత్ స్వాహా. ఇమామగ్నిస్రాగతాం గార్హపత్య ప్రజామస్కేన గతు దీర్ఘమాయుః అశోన్యోపస్థా జీవతామస్తు మాతా పౌత్రమానందమభి ప్రబుధ్యతాం. మయగ్గ స్వాహా చిత్తంచ స్వాహా చిత్తిశ్చ స్వాహా ఆకోదంచ స్వాహా ఆకోదిశ్చ స్వాహా విజ్ఞాతంచ స్వాహా విజ్ఞానంచ స్వాహా మనశ్చ స్వాహా శక్వరీశ్చ స్వాహా ధరసశ్చ స్వాహా పూర్ణమాసశ్చ స్వాహా బృహచ్చ స్వాహా రథంతరంచ స్వాహా. ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సువస్వాహ ఓం భోర్భవస్సువస్వాహ. అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః
देवसविधप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ लाजहोमं होष्के अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविधप्रसुभाम् इमान् लाजानामित्यभिकार्याम् ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रोतेक्नौ लाजानावपन्ति दीर्घागुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रोतेक्नौ लाजानावपन्ति दीर्घागुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रोतेक्नौ लाजानावपन्ति दीर्घागुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भवस्वस्वाहा अदितेन्वमक्कस्थाः अनुमतेन्वमक्कस्थाः सरस्वतेन्वमक्कस्थाः देवसविधप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृता सर्वहोमान्ते सर्वदोषप्रागश्चित्तार्थम् अतो देवाद वैष्णवाहुतेर्होष्येम् अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वाम् देवसविधप्रसुभाम् ॐ अतो देवा अवन्तु नो विष्णुर्विजक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुर्विजक्रमे त्रेधानि दधे पदं समोढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विजक्रमे विष्णुर्गोपादाभ्यां ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरयः दिवि वचक्षुराददग्ग स्वाहा तद्विप्रासो विपन्यवो जाकृपाकं सस्समिन्धते विष्णोर्यत्परमं पदग्ग स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा भोगं सुव स्वाहा ॐ भोर्भवस्व स्वाहा अतिदेन्वमक्कस्थाः अनुमतेन्वमक्कस्थाः सरस्वतेन्वमक्कस्थाः देवसविधप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कर्म सात्कुन्यार्थम् उपरिष्टादन्तहोमं होष्केम् अतिदेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविधप्रसुभाम् ॐ यदस्य कर्मणोत्यरीरिचं यत्वान्यो न मिहाकरम् अग्निष्टस्विष्टकृत् विद्वान् सर्वज्ञस्विष्टकं सुहृदं करोतु स्वाहा अग्नगे स्वाहा अग्नगे नादाग स्वाहा अग्नगेन्नपतगे स्वाहा प्रजापतगे स्वाहा इन्द्राग स्वाहा इष्टेभ्यः स्वाहा वशरनिष्टेभ्यः स्वाहा भेषजं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्थ्यै स्वाहा दैवेभ्यः स्वाहा तनोभ्यः स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येति श्रीमहि स्वाहा येधोऽस्येति श्रीमहि स्वाहा समिदसि तेजोसि तेजोमगिदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वागोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिधः सप्तजिह्वा सप्त ऋषयः सप्तधाम प्रगानीं सप्तहोत्रा सप्तधात्वा गतन्ति सप्तगोनीरापृणस्वाम् कृतेन स्वाहा अग्निर्भुक्तज्ञ स्वाहा वेदिर्भुक्तज्ञ स्वाहा द्योर्भुक्तज्ञ स्वाहा अग्निर्जीर्णज्ञ स्वाहा वेदिर्जीर्णज्ञ स्वाहा द्योर्जीर्णज्ञ स्वाहा पृथिवीजीर्णज्ञ स्वाहा ॐ मृतधान विद्वाननष्टकृतेन पूर्णमाहुतिञ्जहोमि मनसा प्रजापतये स्वाहा आत्यशेषमिन्द्रागजहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्मात्यास्तृप्यन्ताम्
అతిథేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవిదప్రాసావీః ఆవాహిత్యేవతాభ్యో నమః గదాసుమధాస్థానం ప్రవేశగామి అక్షితమక్షిత్యేజహోమి అక్షితమసిమామే క్షేష్ఠాః ప్రాచ్యాం దక్షిణాగాం ప్రతీచ్యాం ఉదీచ్యాం ఊర్ధ్వాగాం అధరాగాం మార్జగంతాం పశ్చిమతః పరధిమపనగాం పశ్చిమతః పరిధిమపనగాం దక్షిణతః పరిధిమపనగాం ఉత్తరతః పరిధిమపనగాం పశ్చిమతో విష్ణోః సదనమసీం దక్షిణతో విష్ణోః సదనమసీం ఉత్తరతో విష్ణోః సదనమసీం ప్రాచ్యాం విష్ణోః సదనమసీం సర్వాన్యాన్ పరిసమోక్యాం గ్రంథిం విసృజ్యాం అపౌపస్పృశ్యాం అద్భిప్రోక్ష్యాం ఆప్యాగంతామితి జుహోతిం ఆప్యాగంతామాప ఓషధగో మరుతాం పృషదగస్తదివంగచ్చతతో నో వృష్టిమేరగ స్వాహా శుద్ధ్యంతాం దేవసదనకం శుద్ధ్యంతాం దేవసదనం త్రగాగుషం జమదగ్నేః కస్య పశ్కత్రగాగుషం యత్తేవానాం త్రగాగుషం తన్మే అస్తు త్రగాగుషం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్చసే త్రగాగుషం ఆపోహిష్ఠామగో భవస్తాన ఊర్చే దధాతనాం మహేరణాగచక్షుషే యోవశ్వతమోరసస్తస్య భాజగతే హనః ఉషదీరివ మాతరః తస్మా అరంగమామభోగశక్షగా గజన్వథాం ఆపో జనగధాచనః మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశనాం యద్ధుదంతమగాదేవ పరిపూర్ణం తదస్తుతేం ప్రాగశ్చిత్తాన్యశేషాని హోమకర్మాత్మకాని వై యాని తేషామశేషానాం కృష్ణానుస్మరణం పరం కాగేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై నారాయణాగేతి సమర్పయామి సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు బ్రహ్మణే నమః సోమాయ నమః పునః పాత్యర్ఘ్యాచమనం సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి అగ్నిపురుషాయ నమః పునః పాత్యర్ఘ్యాచమనం సమర్పయామి అగ్నిపురుషాయ నమః గుణోపహారం నివేదయామి ఆత్యోపహారం సమర్పయామి భగవత్ సమారోపణం సర్వం శ్రీభూనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అత్యద్భుతమైనటువంటి లాజహోమాన్ని పూర్ణాహుతి కార్యక్రమాన్ని సమంత్రపూర్వకంగా మనం వీక్షించాం. సకల మంగళాలకు ఆలవాలమైనటువంటి సూత్రం కాబట్టే మంగళసూత్రానికి మంగళసూత్రము అని పేరు వచ్చినది. అట్లాంటి దివ్యమైనటువంటి మంగళసూత్రాన్ని ఈ యొక్క కళ్యాణ గడియల్లో స్వామివారి చేత అమ్మవార్ల కంఠసీమకు అలంకరింపజేసినటువంటి విధానాన్ని మనం చూసినటువంటి విధానాన్ని మనం సమంత్రపూర్వకంగా వీక్షించాము. ఇప్పుడు వారుణం ఆయనం అనేటటువంటి దివ్యమైన ప్రక్రియను చూస్తూ ఉన్నాం. దేహంలో ఉండేటటువంటి అనేక రకాల కదలికలు, దేహంతో చేసేటటువంటి అనేక రకాల కదలికలన్నీ కూడా ఒక్కసారిగా స్థిరమైనటువంటి బుద్ధితో, స్థిరమైనటువంటి మనస్సుతో చేసేటటువంటి ఒక క్రతువు ఏదైనా ఉంది అంటే అది పూర్తిగా స్వామివారికే చెల్లుతుందన్నమాట. అలాంటి వాటిల్లో వారుణమాయనం అనేటటువంటి దివ్యమైనటువంటి ప్రక్రియ కూడా ఒకటి. ఇప్పుడు అత్యద్భుతమైనటువంటి కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. స్వామివారు ధరింపజేసినటువంటి కళ్యాణమాలను అమ్మవార్లు అంటే ఇరుదేవేరులు కూడా ధరింపజేస్తూ ఉన్నారు. శ్రీదేవికి
శ్రీదేవి కంఠసీమకు ఈ యొక్క దివ్యమైనటువంటి మాలను అలంకరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అదేవిధంగా అమ్మవారు ధరించినటువంటి దివ్యమైనటువంటి రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలను స్వామివారు మళ్ళీ కంఠసీమకు అలంకరించుకుంటూ ఉన్నారు. మళ్ళీ అయ్యవారు ధరించినటువంటి అత్యద్భుతమైనటువంటి మాలను భూదేవి అమ్మవారికి కూడా సమంత్రపూర్వకంగా అమ్మవారి యొక్క కంఠసీమకు అలంకరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. విధి విధానాలలో ముఖ్యమైనటువంటి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ఈ కైంకర్యం ముగ్గురి భావజాలాలు కూడా ఒక్కటిగా తీర్చిదిద్దేటటువంటి మనోహరమైనటువంటి ఈ కైంకర్యంలో ఒక రాజసోపేతమైనటువంటి ఒక విధి విధానం మనకు గుర్తుకొస్తూ ఉన్నది. అంతేగాక అక్షతలు, రకరకాలైనటువంటి అక్షతలు అంటే క్షతము కానివి అని అర్థం. వాటితో ఇరుదేవేరులతో కలిసినటువంటి అయ్యవారి యొక్క అక్షింతల విధి విధానాన్ని మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. అదిగో వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఎంతో దివ్యమైనటువంటి ఉల్లాసభరితమైనటువంటి ఉత్సాహభరితమైనటువంటి ఈ యొక్క సంకల్పాన్ని పండించుకునేటటువంటి కైంకర్యంగా ఎంత చక్కగా ఉందో చూసారా. కాబట్టి దేనికైనా సరే సంకల్ప శుద్ధి ఉంటే సంకల్ప సిద్ధి కలుగుతుంది అంటుంది శాస్త్రం. కాబట్టి మనందరి సంకల్పాలు కూడా శుద్ధీకరణ చేసుకొని చేసేటటువంటి కైంకర్యాన్ని ఆ దర్శించే విధానంలోనే సంకల్ప సిద్ధికి కారణమవుతుంది. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి అన్నమాచార్యుల వారి సంకీర్తన ద్వారా ఈ యొక్క దివ్య కైంకర్యాన్ని మనం తిలకించాము అంటే రాగయుక్తమైనటువంటి భావయుక్తమైనటువంటి తాళయుక్తమైనటువంటి ఆత్మీయతను మనం దర్శించగలం. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి